భారత నౌకాదళానికి చెందిన తొలి స్వదేశీ సర్వే వెసైల్ ఐఎన్ఎస్ సంధాయక్ తన హైడ్రోగ్రాఫిక్ సర్వేను పూర్తి చేసింది. తద్వారా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ హార్బర్కు సంబంధించిన నవీకృత నావిగేషనల్ చార్ట్ కూడా విడుదల చేసినట్టయింది. అయితే ఈ ఓడకు అనకాపల్లికి చెందిన కెప్టెన్ నట్టువ ధీరజ్ కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు. కెప్టెన్ ధీరజ్ అనకాపల్లిలోని సర్వేపల్లి, దాడి వీరునాయుడు ఏఎంఏఎల్ కళాశాలల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్. 1996లో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లోనూ పాల్గొన్నారు. 1995లో ఆల్ ఇండియా నాటికల్ క్యాంప్లో కాంస్య పథకం సాధించి అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సత్కారం పొందారు. 1998 జూలైలో భారత నౌకాదళంలో అధికారిగా చేరి హైడ్రోగ్రఫీ నిపుణుడిగా సేవలందిస్తూ వస్తున్నారు. 2015-16 అంటార్కిటాలో జరిగిన 35వ భారత శాస్త్రీయ యాత్రలో డిప్యూటీ లీడర్గా కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ ధీరజ్ ప్రస్తుత ఐఎఫ్ఆర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో నౌకాధిపతిగా వ్యవహరిస్తూ ఐఎన్ఎస్ సంధాయక్ను ప్రదర్శించారు.